ఈరోజు మనం యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఎవరిలో ఎక్కువ వస్తాయి, ఏం చేస్తే తగ్గుతాయి, ఎంత ఈజీగా ట్రీట్మెంట్ తీసుకుంటే పోతుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ డాక్టర్ అర్చన, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఈ మధ్య ఓపీలో వచ్చిన ప్రతి 5th పర్సన్కి ఉంటుంది. సో ఎవరిలో ఎక్కువ కామన్గా వస్తుందంటే ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్. ఎందుకు ఆడవాళ్ళల్లోనే ఎక్కువ వస్తుంది అనుకుంటే షార్ట్ యూరిథ్రా అని ఉంటుంది. సో షార్ట్ యూరిథ్రా ఉండడం వల్ల వాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ తరచూ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే మనకి యూరిన్ వెళ్ళే చోట వెజైనా ఉంటుంది, అక్కడే యూరిన్ మోషన్ వెళ్ళే చోటు ఉంటుంది. సో ఆల్ టుగెదర్ సాయిలింగ్ అవనివ్వండి, ఇన్ఫెక్షన్ అవనివ్వండి, ఈజీగా వచ్చే ఛాన్స్ ఉమెన్లో ఎక్కువ ఉంటుంది. మూడోది ఏంటంటే ఎందుకు వీళ్ళల్లో ఉమెన్ వాళ్ళల్లో ఎక్కువ ఉంటుందంటే హార్మోన్స్ అన్నవి ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ అవుతాయి ఒక ఉమెన్లో. ఫ్రమ్ బర్త్ అవనివ్వండి, టిల్ మెనోపాజ్ అవనివ్వండి, ఈజీగా హార్మోన్స్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ తరచూ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో నాలుగోది ఏంటంటే జెనెటిక్ మేకప్. సో జెనెటిక్స్ వల్ల కూడా కొంతమందిలో ఉమెన్ ఎస్పెషల్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ తరచూ వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ లాస్ట్ ఏంటంటే సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల లేదా ఓవర్ ద కౌంటర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల వీళ్ళల్లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఈజీగా సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వక అది సగం చేయడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఆడవాళ్ళలో కామన్గా వచ్చేది. ఆడవాళ్ళలో కూడా కామన్గా ఎవరికి వస్తాయంటే దోస్ హు ఆర్ ప్రెగ్నెంట్, లేదా లావుగా ఉన్న వాళ్ళైనా, లేదా షుగర్ ఉన్న వాళ్ళైనా, ఆర్ ఇంకా ఇన్ఫెక్షన్స్ తరచూ స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైనా వీళ్ళల్లో కామన్గా వస్తుంది. ఆడవాళ్ళల్లో ప్రత్యేకంగా ఇన్ దీస్ పీపుల్ దే ఆర్ హై రిస్క్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే వీటిని ఎలా అవాయిడ్ చేయాలంటే గుడ్ హైడ్రేషన్, 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే అట్లీస్ట్ తీసుకునేలా చూసుకోండి. రెండోది ఏంటంటే రిపీటెడ్ యూరినేషన్. సో నేను బయట ఉన్నాను, బస్లో ఉన్నాను, ట్రావెలింగ్లో ఉన్నాను, వాష్రూమ్స్ నీట్గా ఉండవు, నేను వాష్రూమ్కి వెళ్ళను అంటే అవ్వదు. సో అది హోల్డ్ చేయడం వల్ల, అలా ఉండడం వల్ల స్టేసెస్ అయ్యి ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే వైపింగ్ టెక్నిక్. వాష్రూమ్కి వెళ్ళాక వాష్ చేశాక వైప్ చేసినప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ చేయాలి, రివర్స్లో చేయకూడదు. రివర్స్లో చేస్తే ఆ మోషన్ అవనివ్వండి, ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో నాలుగోది ఏంటంటే క్రేన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకోవడం వల్ల ఈ ఎపిథీలియం, బ్లాడర్ ఒక ఎపిథీలియంని మంచిగా లైన్ చేసి బ్యాక్టీరియా ఈజీగా రాకుండా, ఇన్ఫెక్షన్ ఎక్కువ రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. సో హౌ డు వి డయాగ్నోస్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, నాకు ఎలా ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా ఏం చేయాలి నెక్స్ట్ అని ఎలా తెలుసుకోవాలనుకుంటే వీళ్ళల్లో ఎలా ఉంటుందంటే ఒకటి ఫీవర్ రావచ్చు, లేదా ఫీవర్ కూడా లేకపోవచ్చు. రెండవది ఏంటంటే యూరిన్ ఎక్కువసార్లు రావచ్చు, ఆర్ యూరిన్ వెళ్ళినప్పుడు పెయిన్ రావచ్చు, లేదా మంట ఉండొచ్చు. సో ఇవేం సిమ్టమ్స్ ఉన్నా సరే ఇట్ ఈస్ యూజువల్లీ యూరిన్ ఇన్ఫెక్షన్. సో ఎలా డయాగ్నోస్ చేస్తామంటే సింపుల్ కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, యూరిన్ కల్చర్ అని సింపుల్ టెస్ట్ చేసి వీ కెన్ డయాగ్నోస్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఇన్ఫెక్షన్ విచ్ షుడ్ బి ట్రీటెడ్, లేదా సింపుల్ హోమ్ రెమెడీస్ కానీ నేను చెప్పిన టిప్స్ కానీ ఫాలో చేసి తగ్గించవచ్చు. సో ఒకవేళ రియల్లీ ఇన్ఫెక్షన్ ఉంది, సెన్సిటివ్ ఉంది అండ్ దే ఆర్ సిగ్నిఫికెంట్ విచ్ హ్యాస్ టు బి ట్రీటెడ్ అనుకుంటే లో డోస్ యాంటీబయాటిక్స్ పెడితే just for 5 days the infection will definitely go away. So do visit a doctor and especially a gynecologist so that your infections will be treated appropriately and correctly and will not have recurrence in the coming future. Thank you.